ప్రెగ్నెన్సీలో ఎన్ని స్కాన్స్ చేసుకోవాలి, ఆ స్కాన్స్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ స్వప్న, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషియన్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కేకే విరాట్ హాస్పిటల్, కరీంనగర్. అయితే మనలో చాలా వరకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన వెంటనే కన్సల్టేషన్ కి రాకుండా 3-4 నెలలు నిండిన తర్వాత వస్తూ ఉంటారు. కానీ మొదటి 3 నెలల్లో చెకప్ కి రావడం వల్ల మీ డాక్టర్ ఒక స్కాన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అదేంటంటే వయబిలిటీ స్కాన్ అంటాము, దాన్ని డేటింగ్ స్కాన్ అని కూడా అంటాము. ఆ వయబిలిటీ స్కాన్ లో బేబీ గ్రోత్ సరిగ్గా ఉందా, బేబీకి హార్ట్ బీట్ వచ్చిందా లేదా, బేబీ యూట్రస్ లో ఉందా, అవుట్ సైడ్ ఏమైనా ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చిందా అని చూస్తాము. ఈ మధ్య స్కారెక్టోపిక్ అనేది చాలా కామన్ గా అయిపోయింది. ఇదేంటంటే ప్రీవియస్ సర్జరీస్ అంటే సిజేరియన్ అయిన వాళ్ళకి కుట్ల మధ్యలో ప్రెగ్నెన్సీ వస్తుంది. సో మనం ఫస్ట్ 3 months లో స్కాన్ చేయడం వల్ల ఇలాంటి ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని కూడా గుర్తించవచ్చు. ఇంకా మనము డెలివరీ డేట్ కూడా ఈ వయబిలిటీ స్కాన్ తో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ స్కాన్ ఏంటంటే ఎన్టీ స్కాన్. ఇది ఏ పీరియడ్ లో చేస్తామంటే 11 to 14 weeks లో చేస్తాము. ఈ స్కాన్ లో న్యూకల్ థిక్నెస్ ఎంత ఉంది అని చూస్తాము. అది నార్మల్ గా ఉందా లేదంటే మోర్ దెన్ 3 ఉందా అని చూసుకుంటాము. ఎన్టీ స్కాన్ లో ఇంకా బ్రెయిన్, వెన్నెముక సరిగ్గా ఫామ్ అయిందా లేదా, ఇతర అవయవాల డెవలప్మెంట్ సరిగ్గా ఉందా లేదా అని చూసుకుంటాము. ఎన్టీ స్కాన్ లో ఇంకా నేజల్ బోన్ వచ్చిందా లేదా అని చూసుకుంటాము. మనకు గర్భసంచి మూతి కూడా సరిగ్గా ఉందా లేదా, చిన్నగా ఉందా లేదా అని చూసుకుంటాము. నెక్స్ట్ స్కాన్ ఏంటంటే టిఫా. ఇది లెవెల్ 2 స్కానింగ్. మనము బేబీకి ఏమన్నా అనామలీస్ ఉన్నా కూడా ఈ స్కాన్ లో తెలిసిపోతుంది. ఇంకా అన్ని ఆర్గాన్స్ డెవలప్మెంట్ బాగుందా లేదా ఈ స్కాన్ లో చూసుకోవచ్చు. దీంతో పాటు మనకు ప్లసెంటల్ పొజిషన్ కానీ, ఉమ్మ నీరు ఎంత ఉంది, బేబీ గ్రోత్ ఎట్లుంది కూడా దీనిలో చూసుకోవచ్చు. నెక్స్ట్ స్కాన్ గ్రోత్ స్కాన్. ఇది 8వ నెల స్టార్ట్ అవగానే చేసుకుంటాము. దీంట్లో ఏంటంటే బేబీ వెయిట్ ఎంత ఉంది, ఉమ్మ నీరు బాగానే ఉందా, ఇంకా ప్లసెంటా పొజిషన్ కూడా తెలుసుకోవచ్చు. కొన్ని కేసెస్ లో ఫీటల్ డాప్లర్ కూడా అడ్వైస్ చేస్తాము. దాంట్లో ఏంటంటే బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉందో తెలిసిపోతుంది. కొన్ని కేసెస్ లో ఫీటల్ 2D ఈకో కూడా అడ్వైస్ చేస్తాము. దాంట్లో ఏంటంటే బేబీకి ఏమన్నా గుండెకి సంబంధించిన అనామలీస్ ఏమన్నా ఉన్నాయా, హార్ట్ లో హోల్స్ ఏమన్నా ఉన్నాయా అని తెలిసిపోతుంది. అందుకని ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు సజెస్ట్ చేసిన స్కాన్స్ ని తప్పనిసరిగా చేసుకోవడం మంచిది.